ప్రవీణ్, నేనేమనుకుంటున్నానంటే అక్క ఉన్నట్టుండి అందరి ముందుకొచ్చి ఇలా అంటే ఎంతో బాగుంటుంది కదా. తను చేసేదంతా కూడా ఒట్టి నాటకమే అని. నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు? పగటి కళలు ఎందుకు అనాలనుకుంటున్నావు నువ్వు? ఏదైతే జరిగే అవకాశం లేదో దాని గురించి ఆలోచించి ఏంటి ప్రయోజనం? తను ఇంతకు ముందు ప్రజ్ఞలాగా లేదు కదా. ఇంకా తన గురించి ఎందుకు ఆలోచించడం? తన భర్త గురించి ఆలోచించలేదు, పైగా తన కుటుంబం గురించి కూడా ఆలోచించలేదు, చివరికి తన తల్లి గురించి కూడా ఆలోచించలేదు. నాకు అసలు కొంచెం కూడా అర్థం కావడం లేదు తనకు ఆ కుటుంబంలో ఏం లోటు ఉందని. ఎంత చక్కగా చూసుకునే కుటుంబం దొరికింది, ఎంతగానో ప్రేమించే భర్త దొరికాడు. కానీ అంటారు కదా, ఎవరికైతే మోసం చేయాలనే ఉద్దేశం ఉంటుందో వాళ్ళు ఎప్పటికీ సరైన దారిలో వెళ్ళారని. తను ఎప్పటికీ మంచిదానిలా మారదు. ఆంటీ గారు, మీరిద్దరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. యాక్చువల్లీ నేను అనుకున్నాను ఈ దీపావళికి మనం అలసిపోయాం కదా, అందుకని మనం అందరం వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. ఏమంటారు? అలాగే, తప్పకుండా తిందాం బాబా ఐస్ క్రీమ్. నాకు కూడా చాలా రోజుల నుంచి ఐస్ క్రీమ్ తినాలని ఆశగా ఉంది. సరే అయితే మరి నువ్వు మంచి షాప్కి తీసుకెళ్ళు, మనం ముగ్గురం కలిసి ఐస్ క్రీమ్ తిందాం. సూపర్, పదండి. నిజం ఎంతో దగ్గరగా ఉంది కానీ నాకు కనిపించడం లేదనిపిస్తోంది. నిఖిల్ ఆ రోజు తన్నుతో పాటు ఉన్నాడు కానీ ఈరోజు ఆలియాతో ఉన్నాడు. విషయం ఏమిటో అర్థం కావడం లేదు. తను దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తోంది? ఒకవేళ నా గురించి కాదు కదా? ఇప్పుడేమన్నా టైం ఉందా నీ దగ్గర? దేనికి టైం అడుగుతున్నారు? అది నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఒకవేళ మీరు గొడవ పడ్డానికి వచ్చారంటే నేను మీకు ముందే చెప్తున్నాను, నాకు గొడవ పడే మూడు అస్సలు లేదు. సరే అయితే ఏం మూడుంది చెప్పు నాకు, మనం నీ మూడుకు తగ్గట్టే మాట్లాడుకుందాం. అయినా ప్రతిరోజు గొడవ పడి పడి నేను విసిగిపోయాను. అందుకే ఆలోచిస్తున్నాను మనం కాస్త ప్రేమగా మాట్లాడుకుంటే బాగుంటుందని. ప్రేమగా మనిద్దరం మాట్లాడుకుందాం, దానివల్ల మనిద్దరికీ మనశ్శాంతి దొరికేలా. చూడు, నువ్వు నా విషయంలో చేసిందేదో చేసేసావు, కానీ నాకు ఒక్క విషయం అర్థం కావటం లేదు. ఎంతమంది అమ్మాయిల గురించి నాకు తెలుసు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బున్నా సరే వాళ్ళు ఎప్పుడూ ఒంటరిగా లేరు. మరి నువ్వెందుకు ఒంటరిగా ఉంటున్నావు? ఇది నా లైఫ్, నాకు ఎలా కావాలంటే అలా ఉంటాను, నా ఇష్టం. ఏదో ఒక కారణం ఉండుంటుంది కదా నువ్వు ఒంటరిగా ఉండడానికి. ఈయన ఎందుకు ఇలా అడుగుతున్నారు? అసలేమైంది దీనికి? ఏ కారణమూ లేదు. అబద్ధం చెప్తున్నావు కదా, నాకు తెలుసు ఏదో కారణం ఉంది, కానీ నువ్వు అది చెప్పాలని అనుకోవడం లేదు. ఇది నా లైఫ్, నాకు ఎలా కావాలంటే అలా ఉంటాను. ఒంటరిగా ఉంటాను లేక ఇంకెవరితోనైనా ఉంటాను, దాని గురించి మీకెందుకు? నాకేం అవసరం లేదు, కానీ క్యూరియాసిటీ ఉంది. అంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నా డబ్బుల్ని ఎంజాయ్ చేయబోయే అదృష్టవంతుడు ఎవరు. నేను దాని గురించి ఆలోచించలేదు. ఇంకెప్పుడు ఆలోచిస్తావు? నీకు వయసు అయిపోయిన తర్వాత. అంటే నా ఉద్దేశం ఇదే సరైన వయసు కదా నన్ను పెళ్లి చేసుకోవడానికి అని. ఈ వయసులో పని కూడా చెయ్యాలి. ఇప్పుడు నాకు చాలా పనులున్నాయి. అబద్ధం చెప్తున్నావు నువ్వు. ఇంతవరకు నువ్వు మరొకరి గురించి ఎందుకు ఆలోచించలేదంటే ఇంకా నీ మనసులో ఉన్న వాళ్ళనే నువ్వు మర్చిపోలేదు కాబట్టి. అలాంటి దశలో ఏమీ లేదు. నేను ఇండిపెండెంట్ గా ఉన్నాను. నేను ప్రపంచానికి ప్రూవ్ చేసి చూపించాలనుకుంటున్నాను, ఒక ఆడపిల్ల ఒంటరిగా ఎంతో మంచి లైఫ్ ని బతికి చూపించగలదు అని. మీరు మీ లైఫ్ మీద దృష్టి పెట్టండి. అవును, నేను నా లైఫ్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది, కానీ నిన్ను ఇలా చూస్తే అది నాకు అస్సలు నచ్చడం లేదు. బహుశా నువ్వు ఒంటరిగా ఉండగలవు అనే ధైర్యం నీకుందేమో, కానీ నాకు ఆ ధైర్యం లేదు. ఐ నీడ్ సమ్వన్ టు లవ్. నేను ప్రేమించడానికి ఒకరు కావాలి, నన్ను ప్రేమించేవాళ్ళు నాకు కావాలి. కానీ ఇదంతా ఎందుకో నా వల్ల కావడం లేదు. తన్ను దగ్గర ప్రేమ లేదు. ఇప్పుడు నా లైఫ్ ముందుకు వెళ్ళాలి అంటే నువ్వు నీ లైఫ్లో నువ్వు ముందుకెళ్లాల్సి ఉంటుంది. మీరు లైఫ్లో ఒంటరిగా ఉండలేరంటే అది మీ ప్రాబ్లం, కానీ నాది కాదు. మీరు మూవ్ ఆన్ అవ్వడం కోసం నేను బలవంతంగా ఎవరితోనూ రిలేషన్షిప్ ని మెయింటైన్ చెయ్యలేను. మీరు లైఫ్లో ఒంటరిగా ఉండలేరు అంటే దాని గురించి మీరేదైనా డెసిషన్ తీసుకోవాలి, గానీ నేను కాదు. నా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ.
ఆలియా, నువ్వు నిఖిల్కి ఏమని చెప్పావు? యునో వాట్, నువ్వు అసలు నిఖిల్తో మాట్లాడకుండా ఉండటమే మంచిదనిపిస్తోంది. ఐ మీన్, నువ్వు తనతో ఎంత మాట్లాడితే తను నిన్ను అంత ఇబ్బంది పెడతాడు. యాక్చువల్లీ తప్పు నిఖిల్ది కాదు, తప్పు నీదే. తప్పు నాదా? నేనేం చేశాను? ఓ రియలీ? నీకు అసలేమీ తెలియదు కదా? అయితే నీకు ఇది కూడా తెలుసుండదు కదా, సుమంగళి వ్రతం రోజు నిఖిల్ నీకు ఖరీదైన నెక్లెస్ ఇచ్చాడు కదా, ఆ విషయం ఇచ్చాడా లేదా? అది తనే ఇచ్చాడు. నేనైతే వద్దనే అన్నాను. అండ్ యునో ఆలియా, నాకు ఈ నెక్లెస్లు అలాంటివి ఏమీ ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. ఇంత ఇన్నోసెంట్ గా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. నాకు నీ గురించి బాగా తెలుసు. అంత ఖరీదైన నెక్లెస్ చూసిన తర్వాత కళ్ళు తిరిగిపోయి ఉంటాయి కదా నీకు. నువ్వు ఆగలేకపోయి ఉంటావు, అందుకని ఆ నెక్లెస్ తీసేసుకున్నావు. తనే కదా నాకు ఇచ్చాడు. నేనేమైనా తను అడిగానా? ఓ ప్లీజ్ తను, నువ్వు చెయ్యకూడని పనులు అన్నీ కూడా చేస్తున్నావు. ఇదంతా తను చేస్తున్నాడంటే దానికి కారణం నువ్వు. ఐ మీన్, తను చెయ్యాలనుకున్నది నువ్వు చేయనిస్తున్నావు. నువ్వు వద్దని చెప్పలేవా తనకి? గ్రీడీ. మనం తనకి ఏం చెప్పాం? త్వరలోనే నీకు అన్నకి పెళ్లి జరుగుతుంది అని. మీకు పెళ్లి అయితే జరగలేదు, అందుకే తను చేస్తున్నాడు. తనకి నువ్వు పూర్తిగా అవకాశాలు ఇస్తున్నావు, పాజిటివ్ గా సిగ్నల్స్ ఇస్తున్నావు. ఆలియా, మాకు పెళ్లి కాలేదంటే అందులో నా తప్పే ఉంది. తప్పు ఉంది. నిన్ను నువ్వు హెల్ప్లెస్ గా అనుకుని, ఐ మీన్, అవకాశం కోసం వెతుకుతున్నావు అంతే. బట్ యు నో వాట్, ఇట్స్ నాట్ గోన్ హెల్ప్. ఇంతవరకు మనం ప్రజ్ఞని ఇంటి నుంచి బయటకు పంపించలేకపోయాం. అలాగే ఇంతవరకు మనకి ఏ దారి కనిపించడం లేదు. అలాగే తను ఈ ఇంట్లో ఉందంటే, తనకి నీ గురించి తెలిసిపోయింది అంటే, అప్పుడు ఒక్క రోజులో నిన్ను మెడపట్టి ఇంట్లోంచి బయట గంటేస్తుంది. తర్వాత ఏం చేయాలని నీ నెక్లెస్ వేసుకుంటూ తిరుగుతూ ఉండు. ఏదైనా ఆలోచించు. ఏదైనా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. తనని ఇంటి నుంచి బయటకు పంపించే విధంగా మనం ఏదో ఒకటి ఆలోచించాలి. కానీ ఏం ఆలోచించాలి? ఆలియా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాల్సిందే. ఒక దారి ఉంది. ఏంటా దారి? ఒకవేళ అభి ఈ పేపర్స్ మీద సంతకం చేశాడంటే ఏమైనా జరుగుతుంది. రాజ్గారు, అభి ఈ పేపర్స్ మీద సంతకం చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఐ మీన్, అభి దగ్గర అయితే ఏం లేదు కదా. అభి గనక ఈ పేపర్స్ మీద సంతకం చేశాడంటే తనకి ఇంకొకరితో కాంట్రాక్ట్ అయిపోయినట్టు కదా. ఇక మీద తను ఏదైనా కాంట్రాక్ట్ సైన్ చేశాడంటే అప్పుడు దాని డబ్బు మొత్తం తిన్నగా నా దగ్గరకు వస్తుంది, అంటే మన దగ్గరకు వస్తుంది. ప్రజ్ఞ డబ్బు కోసం కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది, కేసు వేయాల్సి వస్తుంది. ఆ కేసు కోర్టులో నడుస్తూ ఉంటుంది. తీర్పు వచ్చేంత వరకు కూడా ప్రజ్ఞ ఈ విషయంలో అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అది సరే రాజన్య, నాకొకటి చెప్పు. ప్రజ్ఞ ఈ కేసు గెలవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 100%. గ్రేట్, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కేస్ 100% తను గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కేసు మనం గెలుస్తాం. అదెలా? అందుకే చెప్తాను తనను వెంటేసుకుని తిరగొద్దు అని. అరే, కేసు గెలవకపోవచ్చు కానీ కాంప్లికేట్ అయితే చేయగలం కదా. కోర్టులో కేసు జరుగుతున్నంత వరకు ప్రాఫిట్ అయితే మనదే కదా. అలాగా ఎంతో కొంత సంపాదించవచ్చు కదా. ఆ తర్వాత ఆలోచించవచ్చు ఏం చేయాలనే దాని గురించి. ఇదంతా సులభం కానే కాదు. వంకరగా ఉన్నది అంత ఈజీగా స్ట్రైట్ అయ్యే అవకాశం లేదు. కానీ ఒక్క విషయం అర్థం కావడం లేదు. ప్రేమలో తను నన్ను మోసం చేసింది, మనసు విరిగింది నాది. కానీ తనెందుకు దేవదస్తులాగా ఒంటరిగా తిరుగుతోంది? తను లైఫ్లో ఎందుకు ఒంటరిగా ఉండాలి? తన మనసులో ఏదో ఉంది, అది నాకు చెప్పడం లేదు. నావన్నీ నాకు సొంతం అయిన తర్వాత అప్పుడు తన గురించి డీటెయిల్స్ బయటికి లాగుతాను. అసలు తన మనసు మీద ప్రభావం చూపించే ఆ విషయం ఏంటో దాని గురించి నేను తెలుసుకోవాలి. డబ్బు కంటే అసలు దేని గురించి తను అంత ఎక్కువగా ఆలోచిస్తోంది? అదంతా తెలిసిపోయిందంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. లేదు, అంత దగ్గరగా వెళ్ళడం రిస్క్తో కూడుకున్న పని. ఇంకేదైనా ఆలోచించాలి. ఏదైనా ఆలోచించు అభి, ఏదో ఒకటి చెయ్యి. తనని కాస్త ఫ్లర్ట్ చెయ్యి, అంతే. మీరింకా నిద్రపోలేదా? ట్రై చేస్తున్నాను కానీ నిద్ర రావడం లేదు. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? దానికి నేనేం హెల్ప్ చేయగలను? నువ్వే హెల్ప్ చేయగలవు. అది నేను నా ఫుగ్గిని మర్చిపోవాలని అనుకుంటున్నాను. కానీ నేను నిన్నెప్పుడు చూసినా సరే నాకు నా ఫుగ్గే గుర్తుకొస్తోంది. కానీ నేను మీకు ఎలా హెల్ప్ చేయగలనో చెప్పండి. నేను నీకు చెప్తాను కదా. ఇక్కడ కూర్చో. చూడు, అది ఎప్పుడైనా నాకు నిద్ర రావడం లేదంటే అప్పుడు నేను నా ఫుగ్గి ఒళ్ళో తల పెట్టుకుని పడుకునేవాడిని. అప్పుడు తను తన చేత్తో నా తల మీద నిమురుతూ ఉండేది. నేను మొత్తం మర్చిపోయేవాడిని.
కొన్ని జ్ఞాపకాలు ఇంకా నా మనసులో ఉన్నాయి. వాటిని నేను మర్చిపోవాలనుకుంటున్నాను. వాటిని నేను మరొకరితో రీప్లేస్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడు ప్లీజ్, కుదరదు అని చెప్పొద్దు. ఇప్పుడు నాకు తెలిసిపోతుంది ఇది సరైన పద్ధతో కాదు. ఒకవేళ తను నన్ను తోసేసిందంటే అప్పుడు నేను తప్పుడు దారిలో వెళ్తున్నట్టు అర్థం. కానీ తను ఏమీ అనకపోతే నాకు దారి దొరికిందన్నట్టు అర్థం. ఈయన ఏం చేయాలనుకుంటున్నారు? నన్ను మర్చిపోవడానికి నన్నే హెల్ప్ చేయమంటున్నారా? ఇదెలా సాధ్యమవుతుంది? ఇదే అసలైన ట్రాక్. ఇక తను అయిపోయినట్టే. ఇక్కడి నుంచే దొరుకుతుంది తన మనసులోకి దారి. అలాగే అక్కడి నుంచి నాకు నా ట్రెజర్కి కూడా దారి దొరుకుతుంది. అభి, యు ఆర్ ఎ జీనియస్. కనులు కలను పిలిచే నిదుర తలుపు తెరిచే మనసు పరుపు పరిచే చెలిమి జతగా నిలిచే మేఘాల తేలి నీచంత వాలి మనసా ఈ చల్లగాలి పాడింది లాలి తెలుసా కనులు కలను పిలిచే నిదుర తలుపు తెరిచే మనసు పరుపు పరిచే చెలిమి జతగా నిలిచే నేను అసలు ఎందుకు ఇలా చేస్తున్నాను? ఎవరికి తెలిసి ఈయన నాతో తమాషాకి ఇలా చేస్తున్నారేమో. లేకపోతే ఈయనకి నా మీద అనుమానం వచ్చి నన్ను టెస్ట్ చేయడం లేదు కదా. కానీ ఈసారి విషయం కేవలం అదే అనిపించడం లేదు. ఈయన మనసులో ఇంకేదో విషయం ఉంది. అది నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నాకు ఒక్కటి దారుంది. ఏమైంది? ఇంత రాత్రిపూట నన్నెందుకు పిలిచావు? చూడు, ఒకవేళ నువ్వు నాకు కొత్తగా ఏదైనా ఆర్డర్ చేయాలని నేనేమి నీకు ఆర్డర్ వేయాలనుకోవడం లేదు. నేను నీకు వార్నింగ్ ఇవ్వడానికి పిలిచాను. వార్నింగ్? వార్నింగ్ ఎందుకు ఇవ్వాలనుకున్నావు? అది నీకు కాబోయే భర్త గురించి. అభి గురించా? ఇప్పుడేం చేశారు తను? ఇంతవరకు ఆయన ఏమీ చెయ్యలేదు, కానీ ఆయన ప్రవర్తన ఉంది చూసావా? అది చూస్తే నాకు అనుమానం వస్తోంది. అలా ప్రవర్తించే మనిషి ఎప్పుడైనా అదుపు తప్పొచ్చు. అందుకే వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు ఆయన్ని కంట్రోల్ చెయ్యి. చూడు, ఏం చెప్పాలనుకున్నా తిన్నగా చెప్పే. ఏం చేశాడు అభి? కొంపదీసి నీ దగ్గర రావడానికి ఏం ప్రయత్నించలేదు కదా? ఏం చెప్పాలి నేను నీకు? నా ఒళ్ళు తల పెట్టుకుని పడుకుంటానని మొండికేశారు. ఆ తర్వాత ఏంటి? నేను నీకు చెప్పలేను. ఆగు. ఓకే, ఎందుకు చెప్పలేనంటున్నావు? ఇలా చూడు, తన్ను అర్థం చేసుకో. కొన్ని విషయాల్ని మనమే అర్థం చేసుకోవాలి. అన్నిటినీ చెప్పలేం కదా. అంటే తను నీ విషయంలో హద్దు మీరు ప్రయత్నం చేయలేదుగా? నాకు తెలుసు తను ఎందుకు అలా చేస్తున్నాడో. కానీ నిజంగానే అభి ప్రజ్ఞ వల్ల చిక్కుకోలేదు కదా? అయితే నువ్వు తను ఆపాల్సింది కదా? నీకు చాలా బాగా తెలుసు ప్రజ్ఞ అభి నాకు కాబోయే భర్త అని. నేను ఆపాలని అనుకున్నాను. తను ఇన్ఫాక్ట్ తిట్టి పంపించేద్దామని కూడా అనుకున్నాను. కానీ నీకు తెలుసు కదా, ఆయన చాలా క్యూట్ అని. నేను కుదరదని చెప్పలేకపోయాను. అందుకే నీకు చెప్తున్నాను, నువ్వు వెళ్ళి ఆయనకు చెప్పు. తర్వాత నేను నీ భర్తను లాగేసుకున్నాను అని నువ్వు నా దగ్గరికి రాకూడదు కదా. ఎక్కడున్నాడు? గదిలో ఉన్నారు. తనని ఇప్పుడు ఆయన లేపొద్దు. ఏమైనా మాట్లాడాలంటే రేపు ఉదయం మాట్లాడు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇప్పుడు ఈ తన్నుయే ఆయన ప్రవర్తనని కంట్రోల్ చేస్తుంది. ఓ, అంటే ముగ్యాంబో ఇక్కడే పడుకుందనమాట. కమాన్ అభి, నువ్వు నీ తర్వాత స్టెప్ మొదలెట్టు. తను నిజంగానే పడుకుందా, లేకపోతే నాలాగే తను కూడా నాటకం ఆడుతోందా?
అంటే తను చాలా త్వరగా సెట్ అయిపోయింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు ఇక్కడున్నావా? అదేంటి అలా అడుగుతున్నావు? నీ కళ్ళ ముందే ఉన్నాను కదా. కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అరే తనని నేనే పిలిచాను. ఎందుకు? ఎందుకంటే నిన్న మీరే చెప్పారు కదా, మీరు చాలా ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు అని. మీరు ప్రేమించే విధంగా మీకు ఎవరైనా కావాలి అన్నారు కదా. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా కావాలన్నారు కదా. అందుకే తనని ఇక్కడికి తీసుకొచ్చాను. మీ ప్రేమ ఇప్పుడు మీతోనే ఉంది. కానీ ఇదంతా కూడా కేవలం ఈ ఒక్కసారికే. ఒకవేళ మీరు ఈ రోజు కూడా ఇలాంటి పనులే చేశారంటే అప్పుడు నేను మీ ఇద్దరిని బయటికి పంపించేస్తాను. తర్వాత బయటికి వెళ్ళి మీరిద్దరు కలిసి పడుకోండి, దొర్లండి, ఏమైనా చేయండి, నాకు నష్టం లేదు. అన్నట్టు లాస్ట్ థింగ్, నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాను. బ్రేక్ఫాస్ట్ పూర్తయ్యేలోపు మీరు ప్లీజ్ మీ నిర్ణయం ఏమిటో నాకు చెప్పండి. లేదంటే మీకు నేను నా నిర్ణయం ఏమిటో చెప్తాను. ఓకే? గుడ్ డే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అరే నువ్వు తనని పడేయాలంతే కదా అభి. కానీ ఏం చేస్తున్నావు నువ్వు తనతో? ఏం చేశాను నేను? అభి నీకు బాగా తెలుసు, నేను చాలా కష్టపడి నచ్చ చెప్పాను నీ చేతి ఇవన్నీ చేయించడానికి. కానీ నువ్వు నీ లిమిట్ ని క్రాస్ చేస్తున్నావు. ఏంటి అసలు నా లిమిట్? నటించొద్దు. నాకు ప్రజ్ఞ మొత్తం అంతా చెప్పేసింది. నువ్వు తన ఒళ్ళు తల పెట్టుకుని ఎలా పడుకున్నావు, తర్వాత ఏం అవన్నీ కూడా చెప్పేసింది ప్రజ్ఞ నీకు? నువ్వు ఇప్పుడు తల పెట్టుకుని ఎందుకు కూర్చున్నావు చెప్పు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమైందా? ఆ తర్వాత ఇంకేముంది, తను నాకు ఒక పాల బాటిల్ ఇచ్చింది, జోల పాట పాడింది, ఆ తర్వాత నేను నిద్రపోయాను. ఏంటి? అసలు నేను ఇంకెవరిని పడేనిక మీదట. ఎందుకు? మరి నేను ఇంకేం చేయాలి? పడేయడానికి నేను ఏమేం చేయాల్సి వస్తుందో నీకేమైనా తెలుసా? నువ్వు ఇలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయి నా చుట్టూ తిరుగుతున్నావు అంటే తనను పడేయడం కాదు, తన నా చుట్టుపక్కల రావడం కూడా మానేస్తుంది. అలాగైతే నువ్వు తన్ని పడేయడానికి నీ లిమిట్స్ కూడా క్రాస్ చేస్తావన్నమాట. అసలు నువ్వు ఏ లిమిట్ గురించి మాట్లాడుతున్నావు మహాతల్లి? నాకు ప్రజ్ఞ మొత్తం అంతా చెప్పేసింది. తను అబద్ధం చెప్తోంది. నిన్ను ఎరగా నా ముందు నిలబెట్టాలని అనుకుంటోంది. ఎందుకంటే తనకు తెలుసు నువ్వు నా చుట్టుపక్కల ఉన్నావంటే నేను తను ఏమీ చేయలేనని. అందుకే తను ఇదంతా చేస్తోంది. అలాగా? అంటే దాని అర్థం తను నన్ను ఫోన్లు చేస్తుందన్నమాట. లేకపోతే మరేంటి? చూడు, ఈ విషయం అందరికీ తెలుసు. ఆడవాళ్ళకి అన్నింటికంటే పెద్ద వీక్నెస్ ఏంటి? తన ఫీలింగ్సే తన వీక్నెస్. తను నా దగ్గర వీక్ అవ్వాలని అస్సలు అనుకోవడం లేదు. అయినా నువ్వు నీ బుర్రని కాస్త ఉపయోగించవచ్చు కదా. ఒకవేళ నేను అలాంటి చేయకూడని పనులు చేస్తే తను నాతో ఇంత క్యాజువల్గా మాట్లాడగలుగుతుందా? నేను ఏమీ చేయలేదు. నేను గంగా నదిలాగా పవిత్రుణ్ణి. ఐఎమ్ సారీ బేబీ, నేను నిన్ను అనుమానించాను. చూడు, నేను నీకు ఇస్తున్న ఆఖరి అవకాశం ఇదే. ఇక మీద నువ్వు ఒక్క తప్పు చేసినా కూడా నేను తనని పడేయడం మానేస్తాను. ప్రజ్ఞని. ఆ తర్వాత నువ్వు బానిస భర్తకి బానిస భార్యలాగా ఉండాలి జీవితాంతం. ఎంటలా తల ఊపుతావు. నాన్న ముచ్చగానికి ఇప్పుడు ఇద్దరిని చూసిందనుకో గొడవ అయిపోతుంది. వెళ్ళు తొందరగా. మనకొకటే దారుందమ్మమ్మ. మనం తన్నుని కిడ్నాప్ చేయడమే మంచిదని నా ఉద్దేశం. మనం తన్ని కిడ్నాప్ చేసామంటే, తన్ని బెదిరించి భయపెడితే నిజం తనంతట తనే ఒప్పుకుంటుంది. ఒక్క నిమిషం, ఒక కోల్డ్ కాఫీ తీసుకురా. కాఫీ తాగు, నీ మైండ్ని చల్లబరుచుకో. నేను తమాషాకు అంటున్నానని అనుకుంటున్నారా? నేను అస్సలు తమాషా చేసే మూడ్లో లేనమ్మమ్మ. మనం ఇంకా ఎప్పటి వరకు ఇలా కూర్చుంటాం? అయినా నిజం దానికదే మనకి ఎప్పటికీ తెలిసిపోదు కదమ్మమ్మ. వీ హ్యావ్ టు డూ ఇట్. మనం ఏదైనా పెద్దదిగా చేయాలి. మనం నిజం తెలిసే విధంగా ఏదో ఒకటి చేయాల్సిందే. బుల్బుల్, ఈ కిడ్నాపింగ్ ఐడియా అంత సరైంది కాదు, అంత ఈజీ కాదు అనుకోగానే చేసేయడానికి. నానమ్మ మీరైనా చెప్పండి. చూడు ప్రవీణ్, మనం తన పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేసేంత వరకు మనకి ఏమీ తెలిసే అవకాశమే ఉండదు. సో వీ హ్యావ్ టు డూ ఇట్. క్లూ కోసం మనం ఇదంతా చేయక్కర్లేదు బుల్బుల్. ఇలాంటి పనులు చేయక్కర్లేదు. ప్రజ్ఞకి ఒకరి మీద అనుమానం ఉంది. మీరేమన్నారమ్మమ్మ? ప్రజ్ఞ అక్కకి ఒకరి మీద అనుమానం వచ్చిందా? లేదే, నేనెప్పుడు చెప్పాను? అదేంటమ్మమ్మ, మీరిప్పుడే కదా చెప్పారు ప్రజ్ఞ అక్కకి ఎవరి మీద అనుమానం ఉందని. ప్రవీణ్, నువ్వు విన్నావు కదా? నానమ్మ, కానీ దేనికి అనుమానం వచ్చింది? ఎవరి మీద అనుమానం వచ్చింది ప్రజ్ఞావతునికి? ముందు నేను చెప్పేది వినొచ్చు కదా. ఒక్క నిమిషం. ఒకవేళ అనుమానం వస్తే దాని గురించి మనకెందుకు చెప్పలేదు? మా దగ్గర ఈ విషయాన్ని ఎందుకు దాచారు? ఎగ్జాక్ట్లీ నానమ్మ, మీరు నా దగ్గర బుల్బుల్ దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టారు? నానమ్మ, మీకు ప్రజ్ఞావతునికి నా మీద బుల్బుల్ మీద నమ్మకం లేనప్పుడు, మేము కేపబుల్ కాదన్నప్పుడు అప్పుడు ఎలాంటి లాభం ఉండదు. ఎగ్జాక్ట్లీ ప్రవీణ్, మనం కేపబుల్ కాదని వీళ్ళకి అనిపించిందంటే అప్పుడు మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం?
మనం వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తోంది. వీళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. లెట్స్ గో. పద. ఓయ్ 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 చాలాపు కూర్చో. నువ్వంత ఎక్కువగా ఎందుకు టెన్షన్ పడిపోతావు? చిన్నపిల్లలాగా మొహాలెందుకు మార్చుకున్నారు? అమ్మమ్మ, మేమిద్దరం చిన్నపిల్లల్లా మొహం మార్చుకోవడం లేదు. అదేంటంటే మేం పరాయి వాళ్ళం అయిపోయాం. అందుకే నేను ప్రవీణ్, మీరు మీ సో కాల్డ్ కోడలు చెప్పే మాటలు ఎందుకు వినాలి? అరే విను విను, నేను చెప్పేది విను. అసలు నేను చెప్పిన దానికి అర్థం ఏమిటంటే, ప్రజ్ఞ నాకు ఏమని చెప్పిందంటే తనకి ఎవరి మీదో అనుమానం ఉంది అని. తనకి ఎవరి మీద అనుమానం ఉందో, అసలు ఆ వ్యక్తి ఎవరో దాని గురించి నాకు తెలీదు. తను కూడా నాకేమీ చెప్పలేదు. తనేమందంటే తనకి నమ్మకం కలిగేంత వరకు నేను మీకెవరికి అతని గురించి ఏమీ చెప్పలేను అంది. అయినా తను ఈ విషయం చెప్పి ఎన్ని రోజులైంది? అది తను దసరా టైంలో చెప్పింది. నానమ్మ, దసరా అయిపోయింది, దీపావళి కూడా అయిపోయింది కదా. ప్రజ్ఞ ఉంది, ఇంకా అనుమానం దగ్గర అయిపోయిందా? నానమ్మ, ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ చాలా లేట్ అయింది. మనం ఇంకా యూర్ రైట్ ప్రవీణ్, నేను ఇప్పుడే అక్కతో మాట్లాడతాను. ఓదమ్మా బుల్బుల్, నేనేమంటున్నానంటే తనకి కాస్త టైం ఇస్తే చాలా బాగుంటుంది. అమ్మమ్మ, ఇప్పటికే చాలా టైం తీసుకున్నాం, చాలా రోజులైపోయింది. ఇప్పుడు నేను ప్రజ్ఞ అక్కని అడిగి తీరాల్సిందే. ఈ నిఖిల్ ఎందుకో సరిగ్గా లేడు. ఒకసారి తన్నుతో ఉంటాడు, ఒకసారి ఆలియాతో ఉంటాడు. అసలు విషయం ఏంటి?